వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదంగా రూపాంతరం చెందుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గరకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లి మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయమని అడిగారని, దానికి ఆయన జగన్ మనకు శాశ్వత మిత్రుడు, చంద్రబాబు తాత్కాలిక మిత్రుడు, జగన్ను అరెస్టు చేసేది లేదని, మీరు కూడా ఆయనతో సన్నిహితంగా ఉండాలని చెప్పారని, ఈ విషయం తనకు జనసేన కోర్ కమిటీ సభ్యుడు చెప్పారని ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యానించారు. దీనిపై ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలపై ఒకవైపు టీడీపీ, మరొక వైపు జనసేన ప్రొఫెసర్ నాగేశ్వర్పై తీవ్రంగా స్పందించాయి. ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ వైసీపీకి అమ్ముడుపోయారని, ఆయన వైసీపీకి మద్దతు ఇస్తున్నారని ట్రోల్ చేయగా, జనసేన కార్యకర్తలు ఆయన చేసిన వ్యాఖ్యలపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు చేసింది. ఒక్కసారిగా తనపై జనసేన, టీడీపీ నుంచి దాడి జరుగుతుండటంతో తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనని, తనకు తప్పుడు సమాచారం వచ్చిందని, తాను చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కు తీసుకుంటున్నానని ఆయన ప్రకటించారు. అయితే అక్కడ నుంచే అసలు వివాదం మొదలైంది. ఆయన తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్న తరువాత వివాదం మరింత ముదిరింది. ఇప్పుడు ఈ వివాదాన్ని మరింతగా రెచ్చగొట్టేందుకు ఆయనకు మద్దతుగా బీజేపీ నేతలు, కమ్యూనిస్టులు, పరోక్షంగా వైసీపీ నేతలు, వైసీపీని సమర్థించే తెలంగాణ జర్నలిస్టులు తెలంగాణలో రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్పై జనసేన, టీడీపీ చేస్తున్న దాడి తెలంగాణపై చేస్తున్న దాడిగా వారు చిత్రీకరిస్తున్నారు. ఒక విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలు ఆయన భావ ప్రకటన స్వేచ్ఛ అని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తుందని, పైగా తెలంగాణపై ఇది దాడి అంటూ వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేనా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లను తెలంగాణలో తిరగనీయమని, వారిపై రాళ్ల దాడి చేస్తామని బెదిరించారు. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ 3 పెళ్లిళ్లు 5 పెళ్లిళ్లు అంటూ శీలం లేని వ్యక్తులు, చదువులేని వాళ్లు అంటూ ఆంధ్ర ప్రాంతం వారు తెలంగాణను దోపిడీ చేస్తున్నారని, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వీరి దోపిడీకి అంతు లేకుండా పోతుందని, వీరిని తరిమి కొట్టాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణకు చెందిన ఒక సామాజిక వర్గం ఇంకా ఇక్కడ పెత్తనం చేస్తోందని, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ఉన్న వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలంటూ వారిని ఇక్కడి నుంచి తరిమేస్తానని హెచ్చరిస్తున్నారు. అసలు జరిగిన సంగతి ఏమిటి, వీళ్ళు చేస్తున్న వాదనలు ఏమిటి? ఒక విశ్లేషకుడు ఒక విషయాన్ని సమగ్రంగా తెలుసుకోకుండా తనకు ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తే దానికి ప్రతిస్పందించడం తెలంగాణపై దాడి అవుతుందా? ఆయన ఒక పార్టీకి భుజం కాస్తే ఆయనను అందరూ సమర్థించాలా? అయిన దానికి కాని దానికి ఆంధ్రాపై వీడియోలు చేస్తున్న వ్యక్తి చేస్తున్న వ్యాఖ్యలపై ఆ మాత్రమైన స్పందించడానికి ఆంధ్ర వాళ్లకు అధికారం లేదా? తెలంగాణకు చెందిన వ్యక్తి ఇక్కడ సామాన్యుల అభిప్రాయాలను పట్టించుకోకుండా ఏది నోటికి వస్తే దాన్ని వాగి ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ, తెలంగాణపై దాడి అంటే ఊరుకోవాలా అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. దాడి చేసేది వారే, మళ్లీ తెలంగాణ వాదాన్ని అడ్డు పెట్టుకునేది వారే. ఇదే వ్యాఖ్యలు కేసీఆర్ గురించో, రేవంత్ రెడ్డి గురించో ఆంధ్ర జర్నలిస్టులు చేస్తే తెలంగాణ వాళ్ళు ఊరుకుంటారా? ఒక కేంద్ర హోంమంత్రిని, ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఒక పార్టీకి కొమ్ము కాస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు ఆస్తులు సంపాదించుకుంటే, లేక వ్యాపారాలు చేసుకుంటే దానిపై దాడులు చేస్తామని ఉన్నత స్థాయిలో అది జర్నలిస్టులమని చెప్పుకునే మంద హెచ్చరిస్తుంటే అసలు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. ఒక ఆర్థిక నేరస్తుడిని అడ్డుగోలుగా వెనకేసుకొస్తున్న ఈ తెలంగాణ మేధావులకు ఇతరులను ప్రశ్నించే హక్కు ఉందా? వీళ్లు కూడా నీతులు చెబుతారా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. నిజాయితీ పరులను సమర్థిస్తే ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ లక్షల కోట్ల అవినీతి, అక్రమాలు, హత్యలు చేసిన వారికి కొమ్ము కాయడంపైనే ఆంధ్ర వాళ్ళ అభ్యంతరం. అడ్డమైన వ్యాఖ్యలు చేయడం, తర్వాత తీరిగ్గా తెలంగాణపై దాడి అంటూ ముసుగేసుకోవడం కొంతమంది తెలంగాణ మేధావులకు అలవాటైంది. వాళ్ళు చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి ఆంధ్ర, తెలంగాణ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కూడా అలవాటైంది. ఇప్పుడు ప్రొఫెసర్ వివాదం కూడా ఆంధ్ర, తెలంగాణ మధ్య వివాదంగా మార్చాలనే ధ్యేయంతో వీరు పనిచేస్తున్నారు. ఇటువంటి అరాచక శక్తులను ఆదిలోనే తుంచేయాలి. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన 12 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణ పేరిట పబ్బం గడుపుకోవాలన్న వీరి పన్నాగాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.